హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఆదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి 7,500 రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇక గతంలో రైతు బంధు తీసుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటి, ఇక గతంలో రైతు బంధు తీసుకున్న వారికి ఈ రైతు భరోసా పథకం వర్తిస్తుందా వర్తించదా, వారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక గతంలో చూసుకుంటే మన కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా మనకు రైతులందరికీ కూడా యాసంగి రైతు బంధుకు సంబంధించి అంటే యాసంగి సీజన్కి సంబంధించి ఈ రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 5 ఎకరాల వారికి 25,000 రూపాయల వరకు కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు అయితే వేయడం జరిగింది. ఇక రైతు బంధు ముగిసింది. ఇక వానాకాలం సీజన్ అనేది ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలి కాబట్టి ఈ పెట్టుబడి సాయం కోసం అయితే రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురాబోతోంది. ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఏ తేదీ నుంచి ఈ వానాకాలం సీజన్ రైతు భరోసా 7,500 విడుదల చేస్తారు. ఇక గతంలో రైతు బంధు పొందిన వారి పరిస్థితి ఏంటి, ఇక రైతు భరోసా పథకానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, మొత్తానికి రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, దయచేసి లైక్ చేయండి. వీడియో కిందనే ఉంది, లైక్ చేసేయండి. అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అన్నా, నేను ప్రతి వీడియోలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడియోలో QR కోడ్ ఉంది, ఆ QR కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా సహాయం చేయొచ్చు. ఎంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు వృధాగా, ఆ వృధా ఖర్చులో కొంత భాగం అలాంటి వారికి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ ప్రతి వీడియోలో కూడా QR కోడ్ అనేది ఉంది. ఆ QR కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాలాంటి వికలాంగులకు సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు ఎంతో బయట వెళ్ళినప్పుడు లేకపోతే వృధాగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. దయచేసి మీకు కూడా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుని నాలాంటి వికలాంగుడికి మీరు ఏదైనా కూడా సహాయం చేయొచ్చున్నా మీకు ఇది ఒక మంచి అవకాశం. దయచేసి వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ అనేది స్కాన్ చేసి సహాయం చేయండి. చాలామంది అన్నలు అక్కలు స్పందించి సహాయం చేస్తున్నారు, వారికి తోచినంత వారికి ఉన్నంతలో హెల్ప్ చేస్తున్నారు. మీరు కూడా సహాయం చేస్తారని మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో యాసంగి సీజన్ అనేది నడుస్తుండే. ఈ యాసంగి సీజన్కి సంబంధించి ఎకరానికి 5,000 రూపాయల చొప్పున మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు అయితే విడుదల చేశారు. ఇక గత ప్రభుత్వం ఏంటంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఈ రైతు బంధు సాయాన్ని అందించేది. ఇక మన కొత్త ప్రభుత్వం సీఎం రేవంత్ అన్న కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు బంధు సాయాన్ని విడుదల చేయడం జరిగింది. యాసంగి సీజన్కి సంబంధించి ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 5 ఎకరాలకు 25,000 రూపాయలను మాత్రమే జమ చేయడం జరిగిందనమాట. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే అందింది. ఇక జమ కాని వారికి కూడా మొన్నటి వరకు కూడా మనకి రైతు బంధు పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ అనేది పూర్తయిపోయింది. ఇక కొత్తగా వానాకాలం సీజన్ అనేది ప్రారంభమవుతుంది. ఈ వానాకాలం సీజన్కి సంబంధించి మన సీఎం రేవంత్ అన్న ఏం చెప్పారంటే ఖచ్చితంగా వానాకాలం సీజన్ నుంచే రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొస్తాం, ఈ రైతు బంధు పథకాన్ని రద్దు చేస్తాం, ఈ రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చి రైతు భరోసా పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఈ రైతు భరోసా సాయాన్ని అయితే అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక వానాకాలం సీజన్లో 7,500, యాసంగి సీజన్లో 7,500 ఎకరానికి చూసుకుంటే రెండు కూడా 15,000 రూపాయల వరకు కూడా ఒక్కొక్క రైతుకు కూడా 1 ఎకరం ఉన్న రైతుకు లబ్ధి చేకూరే విధంగా కూడా తెలంగాణ సీఎం రేవంత్ అన్న కీలక ప్రకటన అయితే చేశారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే విడుదల చేయబోతూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి రైతులందరూ కూడా ఇప్పటికే చాలామంది ప్రజాపాలనలో ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి
ఏఈఓ కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు అక్కడ వివరాలు తెలుసుకుని మీరు ఈ రైతు భరోసా పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మీకు ఈ రైతు భరోసా డబ్బులు సకాలంలో అందాలి, అందరికంటే ముందుగానే మీకు వివరాలు తెలియాలి, మీకు డబ్బులు జమ కావాలి అనుకుంటే తప్పకుండా మీరందరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాకు మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని ఆధారు మరియు ఫోన్ నెంబర్ అనేది దీన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎన్పిసిఐ లింకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారందరికీ కూడా మనకు ప్రతి ఒక్కరికి కూడా వెంటనే మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు భరోసా పథకానికి ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు, అంతేకాకుండా ఇప్పటికే రైతు బంధు పొందుతూ ఉన్న వారందరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి, మీకు వెంటనే డబ్బులు జమ కావడం జరుగుతుంది. ఇక కొత్తగా రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక కొత్తగా మనకు ఎవరైతే రైతు బంధు డబ్బులు పొందుతూ ఉన్నారో ఇప్పటికే వారైతే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు అంటే వారికి ఆల్రెడీ మనకు రైతు బంధు డబ్బులు అందింది కాబట్టి రైతు బంధు కింద ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి కూడా మనకి రైతు భరోసా పథకం వర్తిస్తుందని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు రైతు భరోసా పథకం ద్వారా ఈ వానాకాలం సీజన్కి సంబంధించి 7,500 రూపాయలనైతే విడుదల చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ డబ్బులదే కాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి గతంలో విడుదల చేసిన యాసంగి సీజన్లో విడుదల చేసిన రైతు బంధు ఎవరికైనా జమ కాకుండా ఉంటే అటువంటి వారికి కూడా ప్రస్తుతానికి రైతు బంధు పెండింగ్ డబ్బులు కూడా వేస్తూ ఉన్నారు. ఒకసారి మీరందరూ కూడా ఈ రైతు బంధు పెండింగ్ డబ్బులు కూడా మీకు జమ కాకుండా ఉంటే ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని మీరు ఈ డబ్బులు అయితే తీసుకోండి అని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా రైతులకు మనకు రైతు భరోసా రైతు బంధు పథకాల ద్వారా ఆర్థిక సాయం మరొకసారి వానాకాలం సీజన్కి సంబంధించి ఆర్థిక సాయం చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఈ నెల చివరి వారం నుంచి కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో సంవత్సరానికి 6,000 రూపాయలను అందిస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరపున. ఇక ఎటకేలకు ఇప్పటి వరకు చూసుకుంటే 16 విడతల డబ్బులను అయితే జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక తాజాగా మనకు 17వ విడత నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది. ఇక ఈ 17వ విడత కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు 17వ విడత కింద 2,000 రూపాయలను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు 17వ విడత కూడా 2,000 రూపాయలు మొత్తం జమ అవుతుంది. ఇక రైతు భరోసా ద్వారా 7,500 రూపాయలు, పీఎం కిసాన్ పథకం ద్వారా మనకు 6,000 మనకు 2,000 రూపాయలు 17వ విడత. ఈ విధంగా డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ప్రస్తుతానికి రైతన్నలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అలాగే నాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీరు హెల్ప్ అయితే చేయండి.